తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. మీరు తెలంగాణ వాసులా? కొత్త రేషన్ కార్డు కోసం మీరు ఎదురు చూస్తున్నారా? అయితే మీకు ఇది గుడ్ న్యూస్. తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వరుసగా గుడ్ న్యూస్లు చెబుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 రోజులకే ముఖ్యమైన 2 గ్యారంటీలను అమల్లోకి తీసుకొచ్చారు. మహిళలకు ఉచిత ప్రయాణం, ఆరోగ్యశ్రీ 10 లక్షలకు మార్చారు. డిసెంబర్ 28వ తేదీ నుంచి కొత్త రేషన్ కార్డు అప్లికేషన్ చేసుకునేందుకు అవకాశం ఇచ్చారు. ప్రతి గ్రామంలో గ్రామసభ నిర్వహిస్తానని, అందులో లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. కొత్త రేషన్ కార్డుల దరఖాస్తు స్వీకరణతో పాటు ఇదివరకే ఉన్న రేషన్ కార్డుల్లో మార్పులు, చేర్పులు, తప్పులు సరిచేయటం వంటి వాటిని కూడా అవకాశం ఇవ్వనుంది. ఈ గ్రామ సభల్లోనే కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేయటం, పింఛన్ దరఖాస్తుకు అవకాశం ఇవ్వడం, హౌసింగ్ పైన లబ్ధిదారుల నిర్ణయం జరుగుతుందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో ఏళ్ల తరబడి ఆశగా ఎదురు చూస్తున్న పేదల కళ సాకారం కాబోతోంది. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల మంజూరు ప్రక్రియను ప్రారంభించింది. డిసెంబర్ 28 నుంచి కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరిస్తారు. దీంతో పాటు ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డుల్లో మార్పులు, చేర్పులు, తప్పుల సవరణకు సంబంధించి దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఈ నెల 28 నుంచి రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో గ్రామసభ నిర్వహించి కొత్త రేషన్ కార్డులు, పింఛన్లు, ఇళ్ల స్థలాలపై గ్రామసభలో తీర్మానం చేసి లబ్ధిదారులను ఎంపిక చేస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. రేషన్ షాపుల్లో పంపిణీ చేసే బియ్యం పక్కదారి పట్టకుండా నాణ్యమైన సన్నబియ్యం పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి ఉత్తమ్ ఇప్పటికే అధికారులను ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా 28 నుంచి దరఖాస్తులు స్వీకరించి గ్రామసభలో లబ్ధిదారులను ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వం హయాంలో సుమారు 6 ఏళ్లుగా కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదు. ఉన్న కార్డుల్లో పేర్లు నమోదు చేసుకునేందుకు అవకాశం ఇవ్వలేదు. దరఖాస్తులు నిరీక్షిస్తూనే ఉన్నారు. రేషన్తో పాటు ఆరోగ్యశ్రీ, ఇతర సేవలకు రేషన్ కార్డులు తప్పనిసరి అయ్యాయి. కొత్త రేషన్ కార్డులు ఇవ్వకపోవడంతో లక్షలాది మంది పేదలు సేవలు పొందలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో కొత్త రేషన్ కార్డుల కోసం పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చే అవకాశం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకంలో వైద్య చికిత్స పరిమితిని 10 లక్షలకు పెంచారు. కొత్త రేషన్ కార్డులు ఇవ్వకపోవడంతో తమ పిల్లల పేర్లు చేర్చే అవకాశం లేకపోవడంతో వేలాది కుటుంబాలకు ఉచిత బియ్యం అందకుండా పోయాయి. కొత్త రేషన్ కార్డుల కోసం ఒక్కో జిల్లాలో దాదాపు 50,000 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. ఒక్కో జిల్లాలో రేషన్ కార్డుల్లో పిల్లల పేర్ల నమోదు కోసం 60,000 నుంచి 90,000 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. తాజాగా ప్రభుత్వం రేషన్ కార్డుల జారీ, పాత కార్డుల్లో మార్పులు చేయడం ద్వారా లక్షలాది మందికి ప్రయోజనం చేకూరుతుందని అంటున్నారు.